మించి వేరే పంటలకి మనం రైతాంగం ఇప్పటివరకు ఆలోచించలేదు. కానీ ఇవాళ ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. రెండు కారణాలు. ఒకటి, ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రాంతంలో నీరుందో ఇక్కడ వరి పండిస్తున్నాం కాబట్టి ఇక్కడ రైతులందరికీ కూడా ఒక సుస్థిరమైనటువంటి ఆదాయం అనేది ఇంతకుముందు వచ్చేది. ఇప్పుడు కూడా వస్తూ ఉంది, సుస్థిరంగా వస్తూ ఉంది. కానీ ఆ సుస్థిరం అనేది ఇంతే అయిపోతా ఉంది. మీరు 1 ఎకరా వరి పండిస్తే, ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు బాగా పండిస్తే అన్ని ఖర్చులు పోను ఎకరానికి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల కన్నా కూడా మిగలదు. అది కూడా ఎక్కువ 20,000 కూడా పెంచడం లేదు. ఇదే మీ పక్క ప్రాంతంలో చూసుకుంటే ఒకప్పుడు అంటే డొక్కల కరువు లాంటి కరువులు వచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొద్ది నీటిని ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఉపయోగించుకుని అదే ఎకరంలో ఒక అరటి పంట పెట్టుకుంటే ఇవాళ ఎకరానికి 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయలు ఇవాళ హార్డ్ క్యాష్ ఇంట్లో తీసుకుంటున్నారు. ఇది నేనేమి ఎక్కడి నుంచో చూసింది నేను చెప్పట్లేదు. మన కడప జిల్లాలోనే ఈ ప్రాంతం కన్నా చాలా ఇబ్బందులు పడి కష్టమైనటువంటి ప్రాంతంలో, ఎగుడు దిగుడు ప్రాంతంలో కూడా ఇవాళ రైతు కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని హార్టికల్చర్ పంటలు పెట్టుకుని ఇవాళ చీనీ బత్తాయి వేసుకుంటే 2-2.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అరటి పెట్టినట్టయితే 2 లక్షల నుంచి 4 లక్షలు 6 లక్షల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. మనం క్రైజాంతియం అంటే పూల తోటలు పెట్టుకున్నా కూడా ఎకరానికి 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇవన్నీ కాదు, మన ఇక్కడ మన ఈ విలేజ్ వెళ్ళటం జరిగింది. ఆ విలేజ్ లో ఉప్పలపాడు విలేజ్ లో ఏమీ లేదు, అసలు ఏమి నీరు లేనటువంటి, ఎటువంటి ఆధారం లేనటువంటి చోట ఇవాళ కరివేపాకు పండిస్తూ కూడా ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అంటే సాంప్రదాయమైనటువంటి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పంటలకి విరుద్ధంగా మనం కొత్త పంటలకి వెళ్ళకపోతే, ఒక ఎమ్మెల్యే గారు ఇంకొక స్టడీ, ఎకనామిక్ స్టడీ ఏం చెప్తుందంటే వరి లాంటి పంటలు అంటే మనకి ఇవాళ వరి 100% ఇవాళ ప్రభుత్వం